ఒకే నోటి నుండి స్తుతి శాపము రావచ్చా? మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఏం చెప్తుందో మనం గమనించి పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరైతే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి యూట్యూబ్ అల్గోరిథం నేను చేసే ప్రతి కంటెంట్ని మీరిచ్చే లైక్ ద్వారా, మీరిచ్చే సబ్స్క్రైబ్ ద్వారా, మీరిచ్చే కామెంట్ ద్వారా గుర్తించి ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రభు యొక్క మరి మాటలను, ఆయన బోధనలను ఇంక ఎంతోమందికి చేర్చడానికి ఇదొక వే అని మీరు గమనిస్తే చాలు. మరైతే విషయంలోకి వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మరి అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన అధీనంలోకి తెచ్చుకున్నాడు కూడా. కానీ మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను అధీనంలో ఉంచుకోలేకపోతున్నారు. అది ఎడతగని దుష్టత్వం, అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది. నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాము, అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న ఇతర మనుషులను శపిస్తాము. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కరూ ఆలోచన చేయవలసిన విషయం. ఒకే నోటి నుంచి స్తుతి శాపము రెండు బయటకు వస్తాయి. మరి ఇక్కడ నా సోదరులారా, ఇలా ఉండకూడదు. ఒకే ఊటలో నుంచి మంచినీళ్ళు, చేదు నీళ్ళు రెండూ ఊరతాయా? నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగలకు అంజూరపు పళ్ళు కాస్తాయా? అదేవిధంగా ఉప్పు నీటి ఊట నుంచి మంచినీళ్ళు రావు కదా. మీలో జ్ఞానము గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాంటి వాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపాలి. కానీ మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు, ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సాతానుకు చెందినది. ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం, తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది, సమ్మతి గలది, కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది. మరి గ్రహించారా? ఇంతటి జ్ఞానంతో కూడిన మాటలను దేవుడు రాయించాడా